అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సకలాభీష్ట ప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము. రచన భాషా ప్రవీణ శ్రీ రామరక్షా స్తోత్ర ప్రచారకుల బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీ చిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. వక్రతుండ మహాకాయం కోటిసూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆపదామాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 38వ సర్గ. రాముడు నమ్మడానికి హనుమంతునకు సీతమ్మ కాకి కథ చెప్పడం. ఈ మాటలు విని చాలా సంతోషించి హనుమంతుడు, అమ్మా నువ్వు సరిగ్గా చెప్పావు, ఇది స్త్రీ స్వభావానికి అనుగుణంగా ఉంది, వినయానికి తగ్గట్టుంది. నా భుజాల మీదకి ఎక్కి కూర్చున్నా స్త్రీలకు నువ్వు రామడల సముద్రం దాటడం సాధ్యం కాదు. ఇక రెండో కారణం, రాముణ్ణి తప్ప నువ్వు మరొకడిని తాకరన్నావు. రాముని భార్యకి ఇలా అనడం చెల్లింది. నువ్వు తప్ప మరొక కాంత ఇలా అనలేదు. నువ్వు చేసింది చెప్పింది నేను రామునకు చెబుతాను. అనేక కారణాల వల్ల నా మనస్సు కరిగిపోగా ఎలాగైనా రామునకు మేలు చేద్దామనే ఉత్కంఠతో నేను ఈ మాట చెప్పాను. అన్యుల సముద్రం దాటడము, లంకలో ప్రవేశించడము సాధ్యం కాదు కనుకను, నా శక్తి నాకు తెలుసు కనుకను నేను ఈ మాట చెప్పాను గాని మరొకందుకు కాదు. గౌరవం వల్ల, స్నేహం వల్ల, భక్తి వల్ల నిన్ను రామునితో కలపాలని నేను ఈ మాట చెప్పాను, కానీ మరొకటి కాదు. అయితే నువ్వు నాతో రాని ఎడల రామునికి ఇవ్వడానికి నాకేదైనా ఆనవాలి ఈ తల్లి అని అడిగాడు. దీని మీద సీత గద్గద కంఠంతో ఇలా చెప్పింది. నేను నీకు ఒక మంచి గుర్తు చెబుతాను, అది రామునకు తెలియజేయి. ఒకప్పుడు మేము చిత్రకూట పర్వతం మీద ఈశాన్య దిక్కున కూర్చున్నాము. అది సిద్ధాశ్రమం అని ప్రఖ్యాతి పొందింది. గంగ అక్కడికి చాలా సమీపంగా ఉంది. అక్కడ కందమూల ఫలాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ రకరకాల పూలతో నిండి ఉన్న వనాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలాసేపు విహరించి అలసిపోయి మేము కూర్చున్నాం. నాకు బాగా చెమట పట్టింది. అప్పుడు రాముడు నా తొడ మీద తలపెట్టి నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక కాకి వచ్చి మాంసం కోసం ముక్కుతో నా స్థనాల మధ్య పొడిచింది. అప్పుడు నేను మట్టిబెడ్డతో దాన్ని అదిలించాను. కానీ మాంసం కోసం అది అక్కడే చాటును నక్కి ఉంది. ఆ కాకి నదలించడంలో వదులైన నా మొలనూలు బిగించుకుంటూ ఉండగా నా బట్ట తొలగింది. అప్పుడు నా రాముడు నన్ను చూశాడు. నన్ను చూసి ఊరుకోక నవ్వాడు. దాని మీద నాకు సిగ్గు, కోపము వచ్చాయి. నా కోపం చూసి అప్పుడు రాముడు నన్ను ఊరడించాడు. ఆ కాకి చేసిన దానికి నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. అప్పుడు కూడా రాముడు నన్ను చూశాడు. ఆ సమయంలో కాకి మళ్ళీ వచ్చింది. మళ్ళీ నా స్థనాల మధ్య పొడిచింది. దాంతో రక్తం బయటకు వచ్చి ఆ నెత్తురు బిందువులు రాముని మీద పడ్డాయి. అప్పటికీ కాకి నన్ను పొడుస్తూనే ఉండడం వల్ల నేను రాముణ్ణి లేపాను. వెంటనే నా స్థితి చూసి అతను తోకతొక్కిన తాచులాగా బుసకొడుతూ, నీ స్థనాల నడుమ పొడిచిన వాడెవడు, 5 తలల పాముతో చెలగాటం ఆడుతున్న వాడెవడు అంటూ నిప్పులు కక్కుతూ చూసేటప్పటికీ గోళ్ల నిండా, కాళ్ల నిండా, ముక్కు నిండా రక్తంతో ఆ కాకి ఇంకా అక్కడే ఉంది. ఆ కాకి ఇంద్రుని కొడుకుట, పక్షుల్లో మేటి, ఆ పర్వతం గుహలో నివసించి ఉంటాడు. వాయువేగంతో సమానమైన వేగం కలవాడు. ఆ సంగతి రాముడు నాకు తర్వాత చెప్పాడు. అప్పుడు రాముడు మిక్కిలి కోపించి దర్భాసనంలో నుంచి ఒక దర్భ తీసి దానిమీద బ్రహ్మాస్త్రం ఆరోపించి కాకి మీద విసిరాడు. అది యుగాంతాగ్నిలాగా కాకి మీదకి దూకింది. కాకి ఎగిరిపోయింది. దర్భ దాని వెంటబడింది. ఆ కాకి అనేక చోట్లకు వెళ్ళింది, కానీ దర్భ దాన్ని విడిచిపెట్టలేదు. తనని ఎవరైనా రక్షిస్తారేమో అని అది 3 లోకాలు తిరిగింది, అయినా రక్షణ దొరకలేదు. పైపెచ్చు దాని తండ్రైన మహేంద్రుడు నీ కర్మ అంటూ విడిచిపెట్టేశాడు. దేవతలు దాని వంకే చూడలేదు, మహర్షులు దాన్ని గుర్తించనే లేదు. చివరికి చేసేది లేక ఆ కాకి రాముని పాదాలే ఆశ్రయించింది. నా రాముడు దయార్ద్ర హృదయుడైనవాడు. సరే, నిన్ను రక్షిస్తాను, కానీ బ్రహ్మాస్త్రం అమోఘం, అది వ్యర్థంగా పోదు, దానికి ఉపాయం చెప్పని రాముడు అడగ్గా కాకి, అయితే నీ బ్రహ్మాస్త్రం నా కుడికంటిని శిక్షించవచ్చు అంది. వెంటనే దర్భ ఆ కాకి కుడికన్ను పొడి చేసింది. కాకి ప్రాణాలు దక్కే. తర్వాత అది నా రామునకు, నా మామగారైన దశరథ మహారాజుకు నమస్కారాలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇలాగ నా కోసం ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు నన్ను హరించిన రావణుణ్ణి ఏమీ చేయకుండా ఎలా ఊరుకున్నాడో తెలియదు. నా రాముడు కృపాసముద్రుడు, కానీ నన్ను మాత్రం దయ చూడడం లేదు. నేను రాముని భార్యనే ఉండిని ఇలాగ అనాథనైపోయాను. అనుశంసం పరోధర్మ, ఇతరుల ఎడల దయ చూపడం ధర్మం అని నా రాముడే చెప్పి ఉన్నాడు. నా రాముడు మహావీరుడని, మహోత్సాహుడని నేను ఎరుగుదును. అస్త్రవేత్తల్లో ప్రముఖుడైన నా రాముడు తన అస్త్రాలను రావణి మీద ఎందుకు విడవడో నాకు అర్థం కావడం లేదు. నాగులు, గంధర్వులు, దేవతలు, మరుద్గణాలు కూడా యుద్ధంలో నా రాముని ఔన్నత్యం సహించలేరు. అలాంటి వీరాధివీరునకు నన్ను తీసుకెళ్లాలని ఉంటే ఈ రాక్షసులను ఎందుకు సంహరించడు? అన్నగారి ఆనతి పొంది మహావీరుడైన లక్ష్మణుడైనా నన్ను రక్షించడేమి? వాయవగ్ని సమతేజస్సాలులైన ఆ అన్నదమ్ములిద్దరూ ఇప్పటికీ కలిసి ఉంటే నన్నిలా ఎందుకు ఉపేక్షిస్తారు? సర్వసమర్థులైన ఆ మహాపురుషులు నన్నిలా ఉపేక్షిస్తున్నారంటే నా దగ్గరే ఏదో గొప్ప లోపం ఉండి ఉంటుంది. సకలాభీష్ట ప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము 38వ సర్గ మొదటి భాగం సమాప్తం.